నానమ్మ ఏం కూర ఎత్తున్నావు? ఆమ్లెట్ కూర అంటున్నా బిడ్డ. ఆమ్లెట్ కూరనా? అదేం కూరనే? అదేం కూర అంటే ఆమ్లెట్ వేసి ఉల్లిగడ్డల పులుసు వచ్చి వండాలి. సరే, ఎట్లా వేస్తారు? స్టార్ట్ చేయి. ఆమ్లెట్లో ఫస్ట్ మెంతి పొడి, ఇక అర చెంచాడు పసుపు, చెంచా ధనియాల పొడి, 2 చెంచాల కారం, 5 గుడ్లకు సరిపడా. ఎప్పటి నుండి చేసుకుంటున్నారు మీరు? చిన్నగా ఉన్నప్పటి నుంచి. నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుండి? నేను 10 సంవత్సరాల పిల్లప్పటి నుంచి. మా ఇంట్లో మా అమ్మ చెప్పింది ఈ కూర. అది ఇప్పటిదాకా తీసుకొచ్చి ఎన్ని ఆమ్లెట్లు అయితే అన్ని ఆమ్లెట్లు వేసుకోవాలా? ఎన్ని ఆమ్లెట్లు అని కాదు, మందం ఉండాల. ఫస్ట్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నా? ఫస్ట్ నానబెట్టి పెట్టుకోవాలి. మంచిగా నానుతుంది. నానినాక మంచిగా విసుకాలి. ఎంత ఎక్కువ ఉంటే అంత పుల్లగా అవుతుంది. బాగా పోసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు 5 గుడ్లకు అనుకో, ఇంత వేసుకోవాలి. పెద్ద నిమ్మకాయ అంత చింతపండు అంతే. 5 కోడిగుడ్లకి 2 మందం ఆమ్లెట్లు అయినాయా? 2 ఆమ్లెట్లు అంటే ఎన్ని ఉల్లిగడ్డలు? పెద్ద 2 ఉల్లిగడ్డలు ఎంత ఉంటే అంత మంచిది. ఎందుకంటే కోడిగుడ్లు కదా, వేడి కాకుండా చల్లదనం అన్నట్టు. ఆమ్లెట్ కలిపిన దాంట్లో తాలూకు మంద ఉల్లిగడ్డలు వేసిన, అంటే వేస్ట్ కాకుండా అట్లా అట్లా. మా అమ్మనే అన్నీ మా అమ్మ వంటనే. మా నానమ్మ కాడికి వెళ్ళి ఆనవాయితీ ఈ కూర. మా నానమ్మ చేసింది, మళ్ళీ మా అమ్మ నాకు చెప్పింది. ఉల్లిగడ్డ మొదలు వేయాలి. చాలు.